శృతి అలాగే వాళ్ళ అత్తయ్య ఇద్దరు గుడికి వస్తారు. దారిలో రవి అలాగే శృతి మౌనిక కలుస్తారు. మౌనిక అన్నయ్య బాగున్నావా, నువ్వేంటి ఇక్కడ అన్నయ్య అనేసి అడుగుతుంది. చేతిలో కవర్ ఏంటి అన్నయ్య అని కూడా అడుగుతుంది. అప్పుడు రవి ఇది కేకు మన షీలా డార్లింగ్ కోసం స్పెషల్గా రెడీ చేశాను, ఈరోజు షీలా డార్లింగ్ బర్త్డే అని చెప్తాడు. అప్పుడు మౌనిక అవునా షీలా డార్లింగ్ బర్త్డేనా, నానమ్మ బర్త్డేనా, నానమ్మ ఎప్పుడు వచ్చింది మన ఇంటికి అనేసి అడుగుతుంది. అప్పుడు రవి నానమ్మ వచ్చింది మన ఇంటికి, ఈరోజు నానమ్మ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము, ఆయన నీకు అమ్మ ఫోన్ చేయలేదా రమ్మని అనేసి అంటాడు. అప్పుడు మౌనిక నాకు తెలియదు షీలా డార్లింగ్ వచ్చిందని, నాకు అమ్మ ఫోన్ కూడా చేయలేదు అనేసి చెప్తుంది. అప్పుడు రవి ఇప్పుడు తెలిసింది కదా ఈరోజు షీలా డార్లింగ్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం, మన ఇంటికి వెళ్దాందా మౌనిక అంటాడు. అప్పుడు మౌనిక నేను రాననే నాకు కొంచెం పని ఉంది అనేసి అంటుంది. మౌనిక వాళ్ళ అత్తయ్య నువ్వు వెళ్ళమ్మా నేను పని చూసుకుంటాను అనేసి చెప్తుంది. అప్పుడు మౌనిక మరి ఆయన మళ్ళీ నేను మా పుట్టింటికి వెళ్ళానంటే సీరియస్ అవుతాడు కదా అత్తయ్య అంటే, వాళ్ళ అత్తయ్య నేను ఏ సీరియస్ అయినా నేను చూస్తానమ్మా, అయినా వాడు ఈరోజు ఇంటికి రానన్నాడు కదా, నువ్వు పుట్టింటికి వెళ్తావని మాత్రం ఎవరు చెప్తారు, ఎవరు చెప్పారమ్మా, నువ్వు వెళ్ళమ్మా అనేసి పంపిస్తుంది. తర్వాత ప్రభావతి అలాగే వాళ్ళ అత్తయ్య డిస్కషన్ పెట్టుకుంటారు. ప్రభావతి బాలు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అనేసి అంటుంది. ప్రభావతి వాళ్ళ అత్తయ్య నువ్వు ఇంట్లో బాలు వాళ్ళ అమ్మవే కదా, నువ్వు వాడి గురించి ఎందుకు తెలుసుకోవు, అప్పట్లాగే ఉన్నావా బాలు గురించి పట్టించుకోకుండా అనేసి తిడుతూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి నేను నా కొడుకును బాగానే పెంచాను, మీరే పెంచారుగా ఊర్లో చిన్నప్పటి నుంచి అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి వాళ్ళ అత్తయ్య అంటే నేను చిన్నప్పటి నుంచి వాడిని బాగా పెంచలేదని నీ ఒపీనియన్ అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి వాళ్ళ అత్తయ్య లేదు నేను చిన్నప్పటి నుంచి వాడిని మంచిగా పెంచాను అనేసి అంటుంది. తర్వాత మీనా అమ్మమ్మ గారే చిన్నప్పటి నుంచి ఆయనను పెంచింది, మంచిగా మర్యాదలు అన్ని నేర్పించింది అమ్మమ్మ గారే అనేసి అంటుంది. ఆలోపే రవి శృతి వస్తారు. వచ్చిన తర్వాత రవి వాళ్ళ నానమ్మ షీలా డార్లింగ్ ఏంటి నాన్న అది కవర్లో అనేసి అడుగుతుంది. అప్పుడు రవి ఇది కేక్ నానమ్మ నీకోసమే స్పెషల్గా చేశాను అనేసి అంటాడు. అప్పుడు మౌనిక కూడా లోపలికి వస్తుంది. అప్పుడు వాళ్ళ నానమ్మ షీలా డార్లింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ నా మనవరాలు నువ్వు ఒక్కదానివే రాలేదని నేను అనుకున్నానమ్మా, నువ్వు కూడా రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అనేసి హ్యాపీగా ఉంటుంది. తర్వాత సత్యం కూడా వచ్చి అమ్మ మౌనిక నువ్వు ఎప్పుడు వచ్చావు బాగున్నావా అమ్మ అంటాడు. తర్వాత ప్రభావతిని నువ్వు ఫోన్ చేయలేదు మౌనికకు రమ్మని అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి మొన్న దీపావళికి ఫోన్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ పని ఉందన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏదో బిజినెస్ పని ఉంటుందేమోనని నేను ఫోన్ చేయలేదండి అనేసి అంటుంది. తర్వాత రోహిణి వచ్చి మౌనిక నువ్వెప్పుడు వచ్చావు అనేసి అంటుంది. మౌనిక ఇప్పుడే వచ్చాను వదిన అనేసి అంటుంది. తర్వాత రవి రోహిణి వదిన నువ్వు మా చెల్లికి ఫోన్ చేసి రమ్మనొద్దా, ఇంటికి పెద్ద కోడలివి అలా మర్చిపోతే ఎలా వదిన అనేసి అంటుంది. అప్పుడు రోహిణి సారీ మౌనిక నెక్స్ట్ టైం పండక్కి నేను నిన్ను పిలుస్తాను అనేసి అంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. రోహిణి నానమ్మ నీకు మేకప్ వేస్తాను రా అనేసి వాళ్ళ రూమ్కి తీసుకెళ్తుంది. రోహిణి వాళ్ళ అమ్మమ్మకి మేకప్ వేస్తూ ఉంటుంది షీలా డార్లింగ్కి. అప్పుడు షీలా డార్లింగ్ రోహిణి మీ అమ్మ నాన్న ఎప్పుడు రారా అమ్మ ఇక్కడికి అనేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి అమ్మమ్మ గారు వస్తారు కానీ మా మామయ్య వస్తాడు, మా నాన్న ఎప్పుడు రాలేదు అని చెప్తుంది. అప్పుడు అమ్మమ్మ గారు మరి మీ అమ్మ నాన్న ఫోటో చూపించమ్మ నాకు అనేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి వాళ్ళ ఫోటో నాకు లేదమ్మా, నేను అప్పుడు చిన్నప్పుడే వాళ్ళ మీద కోపంతో ఇక్కడికి వచ్చేసాను అనేసి చెప్తుంది. మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకోవడం వల్ల నాకు కోపం వచ్చేసాను అనేసి చెప్తుంది. మరి మీ అమ్మ ఫోటో అన్న లేదా అనేసి అమ్మమ్మ గారు అడుగుతుంది. అప్పుడు రోహిణి లేదమ్మమ్మ నేను తీసుకురాలేదు ఫోటో, మళ్ళీ మా అమ్మ ఫోటో ఉంటే ఎప్పటికీ ఏడుస్తూ ఉంటాను అనేసి తీసుకురాలేదు అనుకుంటుంది. తర్వాత రోహిణి అమ్మమ్మ గారేంటి మేకప్ వేసుకొస్తాను తీసుకొస్తే అన్నీ మా వాళ్ళ గురించి అడుగుతుంది, మా నాన్న మా అమ్మ గురించి అడుగుతుంది, నోరు మూసుకో అమ్మమ్మ అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు ఏంటి నన్నెందుకు నోరు మూసుకో అంటున్నావు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి ఏం లేదమ్మమ్మ లిప్స్టిక్ పెట్టడానికి నోరు మూసుకోమంటున్నా అనేసి అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు ఇవన్నీ ఎందుకమ్మ నాకు మేకప్లు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి ఏం పర్లేదమ్మమ్మ బాగుంటారు ఇలాగా అనేసి మేకప్ వేసి చూస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది అమ్మమ్మ గారు. అప్పుడు రోహిణి మీరు చాలా బాగున్నారు అమ్మమ్మ గారు అనేసి చెప్తుంది. మౌనిక కూడా వచ్చి చాలా బాగున్నావు నానమ్మ నువ్వు అనేసి అంటుంది. తర్వాత ఫంక్షన్లో అన్నీ రెడీ అవుతాయి. అప్పుడు అమ్మమ్మ గారు రోహిణి వస్తారు. అప్పుడు సత్యం అమ్మ నువ్వు చాలా బాగున్నావు అమ్మ మేకప్లో అనేసి అంటాడు. అప్పుడు షీలా డార్లింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత పూజారి వాళ్ళని కూడా పిలిచి సత్యం పూజ చేపిస్తాడు. తర్వాత అందరూ షీలా డార్లింగ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత శృతి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. శృతి వాళ్ళ అమ్మ బర్త్డే పార్టీకి ఎవరు పిలిచారనేసి షాక్ అయిపోతారు సత్యం. కానీ
షీలా డార్లింగ్ కూడా షాక్ అయిపోతుంది, ఈవిడొచ్చింది ఏంటి అనేసి అనుకుంటుంది. తర్వాత శృతి వాళ్ళ అమ్మ మీనా నువ్వేంటి గిల్టీ నగలు వేసుకున్నావు, గోల్డ్ నగల్లా లేవు కదమ్మా అనేసి అంటుంది. అప్పుడు షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. ప్రభావతి అవి గిల్టీ నగలు కాదండి వదిన గారు, అవి గోల్డ్ నగలే అనేసి అంటుంది. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ గిల్టీ నగలకి గోల్డ్ నగలకి నాకు తేడా తెలియదా అనేసి అంటుంది. అప్పుడు షీలా డార్లింగ్ ఏంటమ్మా మీనా అవి గిల్టీ నగల గోల్డ్ నగలు కదా నేను చేపించాను అనేసి అంటుంది. అందరూ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి ఉంటారు.